నవరాత్రుల 5వ రోజు మనం స్కందమాతను పూజిస్తాం. స్కందుడు అంటే కార్తికేయుడు. ఆయన తల్లే పార్వతీదేవి అంశ అయిన ఈ స్కందమాతాదేవి. తారకాసురుడు ప్రపంచంపై యుద్ధం ప్రకటించినప్పుడు అతడిని జయించగలిగేది శివపార్వతుల కుమారుడు మాత్రమే. ఆ సమయంలో పార్వతీదేవి స్కందమాత రూపం ధరించి తన కుమారుడైన స్కందుడిని ప్రపంచ రక్షణ కోసం ప్రసాదించింది. ఆమె సింహంపై కూర్చొని తన ఒడిలో కుమారుడితో 2 చేతుల్లో కమలాలు పట్టుకొని ఒక చేతితో భక్తులను ఆశీర్వదిస్తూ కనిపిస్తుంది. ఒక తల్లి తన పిల్లలను ఎలా అయితే కాపాడుతుందో ఈ మహాశక్తి తనను నమ్ముకున్న భక్తులను అలాగే కాపాడుతుంది. ఓం దేవి స్కందమాతాయై నమః. ఈ తల్లిని పూజిస్తే కుటుంబంలో శాంతి, ఐకమత్యం, పిల్లల రక్షణ, అభివృద్ధి, జ్ఞానం లభిస్తాయి. అరటిపళ్ళు, గులాబీ పువ్వులు తల్లికి ఇష్టం.